మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు ఆయనిచ్చిన వాక్కు ఏమిటి అనగా, నేను నీకు తోడై ఉన్నాను. ఎలా తోడై ఉన్నాను అంటే, మోషేకు ఎట్టి రీతిగా తోడై ఉన్నాను, నీకు కూడా అలానే నేను తోడై ఉంటాను. కాబట్టి నీవు బ్రతుకు దినములన్నిటా కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక యుండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరి కొరకైతే నీవు భయపడుతూ ఉన్నావో, ఏ మనుషులు నిన్ను భయపెడుతూ ఉన్నారో, ఏ కార్యముల కొరకు నీవు భయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, వాటిని గూర్చి నీ దేవాది దేవుడు నీకిట్టి భరోసాను అనుగ్రహిస్తూ ఉన్నారు. గనుక నీవెవరిని గూర్చి భయపడాల్సిన అవసరత నీకు లేదు. మోషేకెట్టి రీతిగా తోడై ఉన్నాను, నీకు అట్టి రీతిగా తోడై ఉంటాను అని దేవాది దేవుడు తన వాక్కును నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. తన వాగ్దానమును నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలును పొందుకొనుట కొరకు విశ్వాసముతో దేవునితో కలిసి అడుగులు వెయ్యి. అనునిత్యము కూడా ఆయనతో, ఆయన సంకల్పములలో నిలువబడి బ్రతకడానికి నీవు ప్రయత్నము చెయ్యి. దేవుడు తప్పకుండా నీ చేతిని పట్టుకొని, నీ కుడి చేతిని తన దక్షిణ హస్తముతో పట్టుకొని నడిపిస్తారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని వాగ్దానం చేసిన తండ్రి, మీ బిడ్డ ఆశతో నాయన మీ తట్టు ఎదురు చూస్తూ ఉండగా, వాగ్దానం ఇచ్చిన దేవుడా, వాగ్దానము నెరవేర్పును కూడా నాయన మీ బిడ్డ జీవితంలో జరిగించి, మీరే నాయన తన కుడి చేతిని మీ దక్షిణ హస్తముతో పట్టుకొని నడిపించండి. మేలులతో హృదయాలు తృప్తిపరిచి ఆరోగ్యమునిచ్చి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన ఆయురారోగ్యమును, దీర్ఘాయుష్ను, మీ ఆశీస్సులను ప్రసాదించి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. నాయన బిడ్డలు విద్యాభ్యాసము చేస్తూ ఉండగా మీరే నడిపించండి. ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించండి. ఉద్యోగముల కొరకు, వివాహముల కొరకు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీ మహిమలో నుంచి నాయన మీ ఆశీర్వాదములు ఇవ్వండి దేవా. సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు నాయన ఆశీర్వాదకరమైన గర్భఫలములు అనుగ్రహించమని మీ పాదములు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి కష్టమునకు తగిన ఫలములు దయచేయండి తండ్రి. నాయన వారి ప్రయాణములలో తోడుగా ఉండండి దేవా. బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నాయన ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి నాయన మీ కృపలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.